అందరూ మధ్యలో వస్తారు, వాడుకుంటారు, విడిచిపెడతారు, అవతల పడతారు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు, పదవి రాగానే పారిపోతారు. నమ్మొచ్చా? రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం. ఎందుకంటే 1971లో ఆనాడు 370 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఆ రోజు హైదరాబాద్లో జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు. 14 పార్లమెంట్ మనమే గెలిచినాం అన్నాడు. టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు, తెలంగాణ ప్రజా సమితి. గెలిచినాక కాంగ్రెస్, ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు, దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు, తిరుగులేదు. ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు. ఆమెకి ఎవరో చెప్పిండ్రు, ఇవాళ తెలంగాణ ఇస్తే నువ్వు ఇంకో 10 ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. పాపం ఆమెకు మెంటల్ బ్లాక్, ఇట్లా అవుతుందేమో అని చెప్పి, దేశం పెద్దగా ఇదైపోతుందేమో, ఇంకా వేరే వేరే ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి ఆ యమధర్మరాజు కొడతాడు చూడు డైలాగ్ సతీ సావిత్రితో, ఏదన్నా అడుగు నీ భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అన్నట్టు, నువ్వు తెలంగాణ తప్ప ఏదన్నా అడుగు అని ఆ రోజు కూడా కండిషన్ పెట్టింది ఇందిరాగాంధీ గారు. మేము కొట్లాడిందే తెలంగాణ కోసం, మీరు తెలంగాణ తప్ప ఎట్లా అంటే, లేదు ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు ఆ 11 మంది ఎంపీలను కలిపేసుకొని 370 మంది పిల్లల త్యాగాలు వృధా అయిపోయినాయి. మళ్ళేదో 6 పాయింట్ ఫార్ములా అంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏదో కంటి తుడుపు చర్యలు. 30 ఏళ్ళ కిందట ఆ పని జరిగింది 71లో. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇది పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు, రాజకీయ నాయకత్వంలో నమ్మకం లేదు, సినిమా గ్లామర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా బలం లేదు, ఏదీ లేదు. ఒక దిక్కుదోచని పరిస్థితిలో ఆనాడు చీకట్లో చిరుదూపంలాగా కేసీఆర్ గారు ఈ పార్టీని పెట్టి గులాబీ జెండా ఎగరేసి ప్రయాణం ప్రారంభమైంది. ఎంత అరాచకం అంటే, తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి హైదరాబాద్లోనే జాగలేదు, ఆఫీస్ పెట్టుకుందామంటే దిక్కులేదు. చివరికి పెద్దలు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పిలిచి, చంద్రశేఖరరావు గారు నీ కమిట్మెంట్ బాగుంది, తప్పకుండా నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి జలదృశ్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అమరజ్యోతి కట్టినామో ఆ బోట్స్ క్లబ్ పక్కకు అక్కడ ఆయన జాగా ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది, మీరు ఇక్కడ పెట్టుకోండి ఆఫీస్ అని మనకు అవకాశం ఇచ్చినారు. ఇక్కడ ఎంత అరాచకం అంటే, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే, అదేదో భూమి, ఆ భూమి ఏదైతే ఉందో జలదృశ్యం భూమి, దానిలో ఏదో కిరికిరి ఉంది, పంచాయతీ ఉందని చెప్పి మనం లేకుండా అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు గిమాన్లు అనేది బయట వారేసి మనకు జాగ లేకుండా చేసి, ఎక్కడైనా పార్టీ ఆఫీస్ పెడదాము అంటే వాళ్ళకి ఫోన్లు పోతాయి, ఏమని మీరు ఇవ్వద్దు, ఇస్తే బాగుండదు, ఇంత దాదాగిరి. మరి ఇన్ని ప్రతికూలతల మధ్యన కేసీఆర్ గారు ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప ఏదో అనాయాసంగా ఏదో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే. 14 ఏళ్ల పాటు ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని రకాల దక్కా మొక్కిలు తిన్నా అన్నీ తట్టుకొని గట్టిగా నిలబడి ఆఖరికి 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరితే 11 రోజుల పాటు ఆనాడు నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష కూర్చుంటే చివరికి కేంద్రం దిగి వచ్చి ఆనాడు డిసెంబర్ 9, 2009 నాడు మనకు ఆనాడు ప్రకటన వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మనము మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు, మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే మొదటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజల ఆశీర్వాదం. ఇది చాలా తక్కువ రాజకీయ పార్టీలకి ఘనత ఉంటుంది. నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం, ఇలా అందరూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఢిల్లీకి పోయి ఆనాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు, ఎవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మనకు 2004లో పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించినారో, తర్వాత తెలంగాణ అంశం మీద కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడో, ఆ పెద్ద మనిషి రాష్ట్రపతిగా ఉన్నారో, వారి సంతకంతోనే గెజిట్ వచ్చింది. వస్తే వారిని కలిసి ధన్యవాదాలు చెప్తేందుకు అందరం పోయినాం, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయినాం. పోతే
ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి. చంద్రశేఖర్ అంటాడు ఆయన, చంద్రశేఖర్ అంటాడు. చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడివయ్యా, చాలామంది ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకుంటారు, కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నీ జీవిత కాలంలో సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా, అదృష్టం కూడా నీకే దక్కింది, బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది. అట్లాగే నాకు బాగా గుర్తున్న ఇంకో సందర్భం, ఆనాడు మా ఎంపీలు కొంతమంది 2015 ఆ సందర్భంలో 15-16 ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఏదో పని మీద పోయినా. ఆయన ఛాయ్ తాపించి కూర్చోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు, నిజంగా మీరు అదృష్టవంతులయా తెలంగాణ వాళ్ళు అన్నాడు. ఎందుకు సార్ అంటే, జనరల్గా రాజకీయ నాయకుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకటి యాజిటేటర్స్, అంటే బాగా లొల్లి పెడతారు, బొబ్బ పెడతారు, విమర్శ చేస్తారు, కొట్లాడతారు, ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నాడు. లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. మంచి యాజిటేటర్స్ ఉంటారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ నిజంగా మీరు అదృష్టవంతులు, కేసీఆర్ గొప్ప యాజిటేటరు, అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నా అంటే, మన పాత్ర ప్రత్యేకం, మన పార్టీ చాలా భిన్నం మిగతా పార్టీలకు. మనం అధికారమే పరమావిధిగా పుట్టిన పార్టీ కాదు, అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదు. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2-3 గొప్ప మాటలు చెప్పినారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకపోతా, తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుతా, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా అన్నాడు. అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజకీయాల్లో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలంగాణ సాధించాలి, సీట్ల ద్వారానే సాధించాలి, రక్తం చుక్క చిందొద్దు, మళ్ళా మన పిల్లలు ఎవరు సావద్దు అని చెప్పి పట్టుబట్టి కమిట్మెంట్తోని చాలా ప్రయత్నం చేసిండ్రు. చివరికి 8-9 ఏళ్ల పాటు ఇచ్చిన మాట కాంగ్రెస్ మోసం చేస్తే, ఇచ్చిన మాట తప్పితే విధిలేక నిరాహార దీక్ష కూర్చొని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు మన ప్రస్థానం. ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికార పార్టీగా పనిచేసినాం. గత 16 నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం. సాధారణంగా రాజకీయాల్లో 2 పాత్రలు ఉంటాయి, అయితే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ. కానీ మనకు ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళ చరిత్ర ఉంది, 10 ఏళ్ళు అధికార పార్టీగా ఉన్న చరిత్ర ఉంది. ఇప్పుడు 1.5 కాలంగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినాం. ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా ఆ పాత్రలో ఇమిడిపోయి బ్రహ్మాండంగా ఆ ప్రజలకు ఒక గొంతునిచ్చింది ఖచ్చితంగా ఈ గులాబీ జెండా అనే మాట చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. ఇదేదో ఆషామాషి పార్టీ కాదు, ఆల్తు ఫాల్తు కథ కాదు మనది. తక్కువ ఉంటాయి ఇట్లాంటి సినిమాలలో ఉంటాయి ఇటువంటి కథలు. చిన్నగా ఉట్టి ఒక విత్తనం లెక్క ఉట్టి ఎక్కడికి వెళ్ళి అంటే ఎవరు ఊహించలే ఇంత దూరం వస్తుంది కథ, 25 ఏళ్ళు వస్తుందని. ఇలా గా సందర్భం